నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. నేను స్వప్న. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఫలితాలపై పార్టీ నాయకులు ఆరా తీస్తూ ఉన్నారు. గెలుపుపై ఒకరికి ఒకరు ధీమాగా ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం సైలెంట్ ఓటింగ్ పై చర్చించుకుంటూ ఉన్నారు. ఈసారి జిల్లాలో కాంగ్రెస్ సీట్లు కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా దగ్గరగానే ప్రజలు కూడా చర్చిస్తున్నట్టు కనిపిస్తుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలైతే ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి 76.61%, తర్వాత మెదక్ జిల్లాకు సంబంధించి 86.69%, తర్వాత సిద్దిపేట జిల్లాకు సంబంధించి 79.84% పోలింగ్ అయింది. మొత్తానికి పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసినప్పటికీ గ్రామాలలో మాత్రం ఒకటే గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. చర్చ అంతా కూడా ఫలితాలు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారనే అంశాలపైనే ప్రధానంగా రచ్చబండ్ల కాడ చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి సిద్దిపేట నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతం ఇది. అయితే బరాస నుంచి హరీష్ రావు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి పూజల హరికృష్ణ, బీజేపీ నుంచి దూది శ్రీకాంత్ రెడ్డి పోటీ చేయగా ముగ్గురు మధ్యలో త్రిముఖ పోటీ ఉంటుందని భావించారు. కానీ అందరూ కూడా మంత్రి హరీష్ రావు ఎన్నిక, ఆయన గెలుపు నల్లేరు మీద నడకన్నట్లుగా గుసగుసలు కనిపిస్తున్నాయి. చర్చ ప్రధానంగా కొనసాగుతూ ఉంది. అందరూ కూడా ప్రజలైతే చర్చించుకుంటున్నారు. ఈసారి కొంత మెజార్టీ తగ్గిన మంత్రి హరీష్ రావు 60 నుంచి 70 వేల మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా చర్చించుకుంటున్నారు. ఇది సిద్దిపేటకు సంబంధించి. అయితే గజ్వేల్కి సంబంధించి గజ్వేల్లో కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండగా బారాస నుంచి కేసీఆర్, అదేవిధంగా బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి నర్సారెడ్డి పోటీ చేయగా త్రిముఖ పోటీ ఉంటుందని భావించిన చివరి వరకు వచ్చేసరికి అటు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగానే ఎన్నికంతా కొనసాగింది. కానీ సైలెన్స్ ఓటింగ్ అంతా కూడా మాకు కాంగ్రెస్కు కలిసి వస్తుందని చెప్పి కొంత చర్చలో భాగమైంది. ముఖ్యంగా ప్రజలైతే ఈసారి కొంత ఈటెల రాజేందర్ పోలరైజేషన్లో కొంత వెనుకబడ్డట్టుగా అంటున్నారు. అయితే మొత్తానికి కేసీఆర్ గట్టెక్కే అవకాశం ఉన్నట్లుగా ప్రజలైతే చర్చించుకుంటున్నారు. అదేవిధంగా దుబ్బాకకు సంబంధించి బారాసా వర్సెస్ బీజేపీ పోటాపోటీ ఎన్నిక సాగింది. అయితే బీఆర్ఎస్ మాత్రం చివరి మూమెంట్లో చివరి 2 రోజులు కొంత పోలరైజేషన్ చాలా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వాళ్ళు పోలరైజేషన్లో కొంత సక్సెస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ప్రజలైతే ఏదైతే సైలెన్స్ ఓటింగ్ ఉంటుందో అది బీజేపీకి కలిసి వస్తే బీజేపీ గెలుస్తుంది, లేకపోతే బారాసా గెలుస్తుంది. ఇద్దరి మధ్యలోనే పోటాపోటీగా ఎన్నికైతే సాగింది. కాంగ్రెస్ నుంచి చెరుకు ముత్యంరెడ్డి కొడుకు చెరుకు శ్రీనివాసరెడ్డి ఉన్న కొంత ఎక్కువ ప్రభావం చూపలేకపోయిండు. కానీ వీళ్ళిద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ ఉన్నట్లుగా ప్రజలైతే చర్చించుకుంటున్నారు. ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతో గెలుస్తారని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా హుస్నాబాద్కు సంబంధించి హుస్నాబాద్లో శాసనసభ్యుడు ఒడిదెల సతీష్ కుమార్, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఉన్నారు. ముగ్గురు మధ్యలో పోటీ ఉన్నప్పటికీ ఇద్దరి మధ్యలోనే ప్రధానంగా పోటీ కొనసాగింది. అది పొన్నం ప్రభాకర్ వర్సెస్ ఒడిదెల సతీష్ కుమార్, బరాసా వర్సెస్ కాంగ్రెస్ మధ్య నడిచింది. చివరికి కాంగ్రెసే గెలుస్తుంది, ఈ సైలెన్స్ ఓటింగ్ అంతా కూడా కాంగ్రెస్ వైపు ఉంటుంది అన్నట్లుగా ప్రజలైతే భావిస్తూ ఉన్నారు. కానీ ఎవరు గెలుస్తారో వేచులాల్సిందే. అదేవిధంగా సిద్దిపేటకు పూర్తయింది. మొత్తానికి మెదక్ సంబంధించి మెదక్లో 2 నియోజకవర్గాలు, ఒకటి నర్సాపూర్, ఒకటి మెదక్లో కాంగ్రెస్ నుంచి రోహిత్, తర్వాత బారాసా నుంచి పద్మా దేవేందర్ రెడ్డి పోటీ చాలా ఉత్కంఠంగా సాగింది. వీళ్ళిద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ నడిచింది కానీ కూడా ప్రజలు విశ్వసిస్తున్నారు. మొత్తానికి ఇద్దరి మధ్యలో పోటీలో కొంత వయసులో చిన్నవాడు రోహిత్, అదేవిధంగా అనుభవాలేమి, అదేవిధంగా పోలరైజేషన్ కూడా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో చేయలేకపోయింది అన్నట్లుగా ప్రజలైతే భావిస్తున్నారు. ఈసారి కొద్దిగా తక్కువ మెజార్టీతో పద్మా దేవేందర్ రెడ్డి గట్టెక్కే అవకాశం ఉన్నట్లుగా ప్రజలైతే చర్చించుకున్నారు. మరి ఎవరు గెలుస్తారో చూద్దాం. అదేవిధంగా నర్సాపూర్కు సంబంధించి నర్సాపూర్లో బారాసా నుంచి సునీతా లక్ష్మారెడ్డి, తర్వాత కాంగ్రెస్ నుంచి ఆవుల రాజిరెడ్డి, అదేవిధంగా బీజేపీ నుంచి మురళీ యాదవ్ పోటీ చేశారు. మొత్తానికి అక్కడ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలోనే పోటీ ఉన్నట్లుగా ప్రజలైతే చర్చించుకున్నారు. మొత్తానికి సైలెన్స్ ఓటింగ్ అయితే బాగా జరిగింది. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి ప్రజలైతే భావిస్తూ ఉన్నారు. బారాసా కార్యకర్తలు అయితే ఈసారి ఖచ్చితంగా సునీతా లక్ష్మారెడ్డి గెలుస్తుందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. మొత్తానికి ఒకవేళ సైలెన్స్ ఓటింగ్ కనుక కలిసి వస్తే అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా ప్రజలైతే చర్చించుకున్నారు. మొత్తానికి
ఇది అక్కడ పరిస్థితి. అయితే సంగారెడ్డికి సంబంధించి సంగారెడ్డిలో 5 నియోజకవర్గాలు. సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి జగ్గారెడ్డి, అదేవిధంగా బారాసా నుంచి చింత ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ఇద్దరి మధ్యలోనే పోటీ కొనసాగింది. అదేవిధంగా బీజేపీ నుంచి పులిమామిడి రాజు పోటీలో ఉన్నప్పటికీ బారాసా వర్సెస్ కాంగ్రెస్ నడిచింది. జగ్గారెడ్డి తక్కువ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా అక్కడ ప్రజలైతే చర్చించుకుంటూ ఉన్నారు. ఫలితం ఎటువైపు ఉంటుందో కానీ చివరిగా ప్రజలైతే జగ్గారెడ్డి గెలుస్తారని చెప్పి అయితే గుసగుసలు అయితే ఆడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పటాన్చెరుకు సంబంధించి పటాన్చెరులో గూడెం మైపాల్ రెడ్డి, బారాసా నుంచి కాంగ్రెస్ నుంచి కాట శ్రీనివాస్, అదేవిధంగా బీజేపీ నుంచి నందీశ్వర్ గౌడ్, అదేవిధంగా బీఎస్పీ నుంచి నీలం మధు పోటీ చేస్తారు. నలుగురు మధ్య పోటీ ఉన్నట్లుగా మొదటైతే కనిపించింది. తర్వాత బారాసా వర్సెస్ కాంగ్రెస్ నడిచింది. కాంగ్రెస్ కాట శ్రీనివాస్కు ఒకవేళ సైలెన్స్ ఓటింగ్ తర్వాత మైనార్టీల ఓట్లు కలిసి వస్తే అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నట్లుగా ప్రజలైతే చర్చించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా జహీరాబాద్కు సంబంధించి జహీరాబాద్లో బారాసా వర్సెస్ కాంగ్రెస్ పోటాపోటీ నడిచింది. బీజేపీ కొంత ఎక్కువ ప్రభావాన్ని చూపలేకపోయింది. అక్కడ అయితే బారాసా నుంచి ఎమ్మెల్యే మాణిక్రావు పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు. ముఖ్యంగా అక్కడ అయితే మైనార్టీలంతా కూడా కాంగ్రెస్ వైపు నిలిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఆ విధంగా ప్రజలైతే చర్చించుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి కూడా ప్రజలైతే చర్చిస్తూ ఉన్నారు. అదేవిధంగా నారాయణఖేడ్కి సంబంధించి నారాయణఖేడ్లో కూడా టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ తీవ్రంగా ఉన్నది. భారతీయ జనతా పార్టీ నుంచి జనవాడ సంగప్ప ఉన్నప్పటికీ ఇద్దరి మధ్యలోనే పోటీ ప్రధానంగా నడిచింది. మొత్తానికి అక్కడ కూడా కాంగ్రెస్ సైలెన్స్ ఓటింగ్ ద్వారా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నట్లుగా ప్రజలైతే చర్చించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఆందోళనకు సంబంధించి ఆందోళ్ మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా చంటి క్రాంతికిరణ్ ఎక్స్ ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే పోటీలో ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్యలోనే పోటీ సీరియస్గా నడిచింది. మొత్తానికి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామోదర్ రాజనరసింహ గట్టెక్కే అవకాశాలు ఉన్నట్టుగా ప్రజలైతే చర్చించుకుంటూ ఉన్నారు. ఇది అక్కడ పరిస్థితి. మొత్తానికి ఈ 11 నియోజకవర్గాలకు సంబంధించి ఫలితాలు అయితే ఈ విధంగా రాబోతాయని చెప్పి అయితే ప్రజలైతే చెప్తా ఉన్నారు. వాటిపై బెట్టింగులు కూడా చాలా తీవ్రంగా నడుస్తున్నట్టుగా మనకు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది.